హేమ సుబ్రహ్మణ్యం బ్లాగ్స్. ఈరోజు మీకు బాదుషా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా నేను చెప్పిన కొలతలతో చేశారంటే చాలా బాగొస్తుందండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా, లోపలంతా లేయర్లుగా ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా ఈ కొలతలు పాటించి చూడండి ఫ్రెండ్స్. ఈ ఫెస్టివల్కి మన ఇంట్లో మనమే ఓన్గా రెడీ చేసుకోవచ్చండి. స్వీట్ షాపుల్లో లాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక బౌల్ తీసుకొని 250 గ్రామ్స్ మైదా తీసుకుందామండి. తర్వాత దీంట్లో ఒక పించ్ ఆఫ్ సోడా యాడ్ చేసుకుందామండి. బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది యాడ్ చేసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసుకుందాము. తర్వాత దీంట్లో పెరుగు యాడ్ చేసుకుందామండి. 125 గ్రాముల పెరుగుని యాడ్ చేసుకుందామండి. మనము 250 గ్రాముల మైదా తీసుకున్నాం కదండి, దానికి హాఫ్ 125 గ్రాముల పెరుగుని తీసుకోవాలండి. ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ నెయ్యి తీసుకుందాము. ఒకవేళ నెయ్యి ఇష్టపడిన వాళ్ళు డాల్డా తీసుకోవచ్చండి. నెయ్యి అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకునేద్దాము. వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదండి. యాడ్ చేసుకోకుండా ఈ తేమతోనే మిక్స్ చేసుకునేద్దామండి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో కొంచెం అబ్జర్వ్ చేసి మీరు కూడా ఆ విధంగానే చేయండి ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను చాలా మెత్తగా మిక్స్ చేయడం లేదు, కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా అస్సలు కలపకూడదండి, ఎందుకంటే అలా ఉంటే అస్సలు రాదండి. కొంచెం సాఫ్ట్గానే ఉండాలండి ఇది. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందామండి. 250 గ్రామ్స్ మైదా తీసుకున్నాను కాబట్టి అదే క్వాంటిటీలో 250 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. అదే క్వాంటిటీలో 250 గ్రామ్స్ వాటర్ తీసుకోవాలండి. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి మైదాని, అది ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి తీసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసుకుందామండి. చాలా పెద్ద రౌండ్స్ చేశారంటే మళ్ళీ వేగిన తర్వాత పెద్దవైపోతాయి. కాబట్టి ముందుగానే మనం చిన్న రౌండ్స్ చేసుకుందామండి. చిన్న రౌండ్స్ చేసుకొని అరిచేయిలో పెట్టుకొని 2 చేతులతో ప్రెస్ చేసినట్టు రౌండ్ చేసుకొని మిడిల్లో ఒక హోల్ పెట్టుకొని పక్కకు పెట్టుకుందామండి. అన్నిటిని ఆ విధంగా చేసి పక్కకు పెట్టుకుందాము. చూడండి, పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ విధంగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ హీట్ చేసుకుందామండి. చూడండి, సిరప్ అనేది రెడీ అయిపోయింది, బాగా మెల్ట్ అయ్యి. చూడండి, మనం గులాబ్ జాముకి చేసుకుంటాం కదా, ఫస్ట్ తీగపాకం ఆ విధంగా వస్తే చాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో లెమన్ హాఫ్ పిండుకుందామండి. ఇలా పిండడం వల్ల షుగర్ అనేది ఆరిన తర్వాత కూడా గట్టిపడదు, చక్కెర అనేది బయటికి కనపడదండి. ఇవన్నీ రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాము. అలా అని ఆయిల్ హీట్ ఎక్కకూడదండి. మనం సిమ్లో పెట్టుకొని ఈ డీప్ ఫ్రై మొత్తం చేసుకుందాము. ఆయిల్ అనేది మీడియం కన్నా ఇంకా తక్కువగా కాగుండాలండి. అలా ఉన్నప్పుడే మనకి ఇవి చాలా బాగా వస్తాయి. ముందే గుర్తుపెట్టుకోండి, ఆయిల్ అనేది హీట్ ఎక్కకూడదండి. మనం ఈ ప్రాసెస్ మొత్తము సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే మాత్రమే ఇవి మనకి చాలా బాగా పొంగి పైకి వస్తాయండి. చూడండి, వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత స్లోగా బబుల్స్ వచ్చి కొంచెం కొంచెం వేగుతూ సైజ్ అనేది కొంచెం పెద్దగా వస్తూ వాటంతటిగా అవే పైకి వస్తున్నాయి. చూడండి, మనం అస్సలు కదపకూడదండి. వేసేసిన ఒక 10 మినిట్స్ వరకు అస్సలు కదపకూడదు, అట్లా పెట్టేయాలా.
అవే వాటంతటికి అవే పైకి వచ్చేస్తాయండి ఆయిల్లో నుంచి. ఇప్పుడు బాగా బబుల్స్ వచ్చేసి ఉడికినట్టుంది కదండి. ఇప్పుడు మనం వీటిని ఒకసారి రివర్స్ చేసుకుందాము. ఇలా పైకి వచ్చిన తర్వాతే మనం రివర్స్ చేసుకోవాలండి, లేకపోతే అవి సాఫ్ట్గా ఉంటాయి కదా, విరిగిపోతాయి. చూడండి, కొంచెం కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. మనకి పర్ఫెక్ట్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలండి. స్లోగా గోల్డెన్ బ్రౌన్ కలర్ మారుతుంది. మనం అన్నీ ఒకసారి మళ్ళీ రివర్స్ చేసుకుందామండి. ఇలా చేసుకొని వేగిపోయిన తర్వాత ఒక్కొక్కటి తీసి షుగర్ సిరప్లో వేసేద్దాము. డైరెక్ట్గా ఇలా స్టవ్ మీద నుంచి తీసి అలానే వేసేయాలండి. ఆరిందంటే త్వరగా సిరప్ని అబ్జర్వ్ చేయదండి. వేడి పైన వేస్తే కొంచెం త్వరగా సిరప్ని అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఒక 2 మినిట్స్ నానిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పించుకుందామండి. ఆ సైడ్ ఒక 2 మినిట్స్ నానిన తర్వాత బౌల్లోకి తీసుకునేద్దాము. చూడండి ఎంత చక్కగా బాదుషా రెడీ అయిపోయిందండి. ఈ ఫెస్టివల్కి ఒకసారి ట్రై చేయండి. తర్వాత రెసిపీ రవ్వ లడ్డు చేసుకుందాము. ఫస్ట్ రవ్వ వేయించుకొని తర్వాత నెయ్యిలో కిస్మిస్ వేయించుకొని దీంట్లో కలుపుకొని షుగర్ యాడ్ చేసుకొని కొబ్బరి యాడ్ చేసుకొని కాచిన పాలతో రౌండ్లు చేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి రవ్వ లడ్డు. తర్వాత నేను స్వీట్ షాప్ స్టైల్లో పాలకోవా చూపిస్తున్నాను. మనకి బాగా వస్తుంది, కలుపుకునేదానికి బాగుంటుంది. మామూలు గుంత గిన్నె అలాగా తీసుకుంటే కలుపుకోవడానికి బాగుండదండి, అంటకెళ్తూ ఉంటుంది. ఇలా 1 లీటరు పాలు తీసుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకునేద్దాం. ఫస్ట్ ఫ్లేమ్లో కాగబెట్టుకుందామండి. తర్వాత లో ఫ్లేమ్లో కాగబెట్టుకుందాము. ఓకేనా? స్టవ్ దగ్గరే ఉండాలండి. స్టవ్ దగ్గర ఉండి ఇది కొంచెం ఓపిక్గా చేసుకోవాలి ఈ రెసిపీ అనేది, లేకపోతే మాడిపోతుంది. కాబట్టి ఇక్కడనే ఒక 45 మినిట్స్ వరకు ఇక్కడనే కొంచెం శ్రమించి ఉన్నామంటే మనకి పర్ఫెక్ట్ పాలకోవా అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా? ఇలా పొంగొచ్చింది కదా, ఇప్పటి నుంచి సిమ్లో పెట్టుకుందాము. ఈ అంచులు ఉన్నాయి కదా, ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి అంచు. ఓకేనా? పైన మేగడ కడుతుంది కదా, మేగడను కూడా ఇలా 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 అంటూ పాలు మొత్తం మరిగిపోయేంత వరకు, పాలకోవా రెడీ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. కింద అడుగు కూడా ఒకసారి కలుపుకుంటూనే ఉండాలండి. కలుపుతూనే చేయాలండి ఈ రెసిపీ అనేది. ఓపిక చాలా చాలా ఉండాలండి ఈ రెసిపీ చేసేటప్పుడు, ఓపిక అనేది. ఓకేనా? చూడండి, ఇలా మరుగుతూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇప్పుడు పాలు అనేది హాఫ్ వర్క్ అయిపోయింది క్వాంటిటీ కదా. మీగడ చాలా చిక్కగా కట్టేస్తుంది, పాలు కూడా చాలా చిక్కగా అయిపోయినాయి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఓకేనా? ఇలా చేస్తేనే మనకి పర్ఫెక్ట్ పాలకోవా అనేది మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఈ విధంగా వచ్చేసింది కదా, చిక్కగా అయిపోయింది. మొత్తం
మొత్తం షుగర్ని యాడ్ చేసుకునేద్దాము. ఓకేనా? కొంచెం స్వీట్ ఎక్కువైందని మీకు అనిపిస్తే కొంచెం తగ్గించుకోవచ్చు, లేకపోతే పర్ఫెక్ట్గా ఆ స్వీట్ అనేది సరిపోతుందండి. 1 లీటర్ పాలు కాబట్టి. ఓకేనా? ఇది కొంచెం మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యేదాకా కరిగించుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది, ఇలా వస్తుంది. కొంచెం చిక్కబడుతూ ఉంది కదా, ఈ స్టేజ్లో కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది చూడండి. కొంచెం ఇలా కలుపుకుంటూ ఉంటే కొంచెం చిక్కబడితే రెడీ అయిపోతుంది. కొంచెం పలచగా ఉంది కదా మనకి ఇప్పుడు, చూడండి ఇట్లా పలచగా ఉంది కదా, కొంచెం చిక్కబడితే సరిపోతుంది. ఓకేనా? మొత్తం కొద్దిసేపు అయితే ఇదంతా ఇట్లా నీట్గా క్లీన్ చేసుకునేచ్చు. అంతా వచ్చేస్తుంది, పెనంని వదిలేస్తుంది చూడండి కింద. ఇక మాడిపోతుందండి దించకపోతే. ఇలా రెడీ అవుతుంది పాలకోవా అనేది. చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చిందండి. చూడండి పెనంని వదిలేస్తుంది కదా, కనబడుతుందా? ఒక్క రవ్వ వేస్ట్ అవ్వకుండా కూడా మొత్తం క్లీన్ చేసుకునేయచ్చు కొంచెం ఆరిన తర్వాత. ఓకేనా? చూడండి పెనంని వదిలేస్తుంది. ఇప్పుడు దించేద్దాం, లేకపోతే మాడిపోతుంది. ఆయిల్ పోసినావా? అతుక్కునేస్తుంది.